సనాతన ధర్మం మన భారతీయ సాంప్రదాయాలలో ప్రతిపాదితమైన ప్రాచీన జీవన విధానం. ఇది నేరుగా ప్రకృతి, మనస్సు మరియు ఆత్మల మధ్య ఉన్న సమన్వయాన్ని కూర్చిన విశిష్ట మార్గం. సనాతన ధర్మం అంటే ఏమిటి అంటే శాశ్వతమైన ధర్మం. ఇది దైవశక్తి, సత్యం, ధర్మం, అహింస మరియు భక్తి అనేవి ప్రధాన సూత్రాలు. ఇది కేవలం ఒక మతం కాదు, జీవన విధానం. సనాతన ధర్మం నైతిక విలువలు, కర్తవ్యాలు మరియు యోగ మార్గాలను మనకు ఉపదేశిస్తుంది. సనాతన ధర్మంలో కొన్ని ముఖ్య సూత్రాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే ధర్మం, అహింస, సత్యం, కర్మ సిద్ధాంతం, మోక్షం. ధర్మం అనగా మన జీవితంలో కర్తవ్యాలను సత్యంగా ఆచరించడం. అహింస అంటే హింసను దూరంగా ఉంచి ప్రేమను ప్రోత్సహించడం. సత్యం అనగా నిజాయితీగా జీవించడం. కర్మ సిద్ధాంతం మెల్లగా చేసిన పనిని అనుభవించాల్సిందే అనే విశ్వాసం. మోక్షం చివరకు ఆధ్యాత్మిక విముక్తి సాధించడం. ఈ సూత్రాలు మాత్రమే కాదు, అన్ని జీవజాతుల పట్ల పూజ్య భావాన్ని పెంచడంలో సనాతన ధర్మం కీలక పాత్ర పోషిస్తుంది. సనాతన ధర్మం పూజలు, సాంప్రదాయాలు మరియు ఆచారాలు. మనకు మకర సంక్రాంతి, దీపావళి, నవరాత్రి వంటి పండుగలు ఉన్నాయి. ఇవి పరిగణనీయమైన ఆధ్యాత్మిక మూలాలే కాక ప్రకృతి అందాలను, సమిష్టి ఆనందాన్ని గుర్తు చేస్తాయి. సనాతన ధర్మానికి ప్రాధాన్యం. ఇది మానవ సమానత్వాన్ని బోధిస్తుంది. ప్రపంచంలోని అన్ని జీవులంటే గౌరవ భావాన్ని పెంచడమే సనాతన ధర్మం లక్ష్యం. ముగింపు. సనాతన ధర్మం మనకు జీవన యోగ్యతను నేర్పే మార్గదర్శి. ఇది ఒక చక్కటి జీవితానికి బలమైన పునాది. మనమందరం ఈ విలువలను అనుసరించేందుకు ముందడుగు వేయాలి. ఇలా ఆధ్యాత్మికత మరియు ప్రేమలతో పరిపూర్ణ జీవితం సాధించగలుగుతాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.